పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే అద్భుతమైన రెసిపీ, ఆరోగ్యకరమైన రెసిపీ. చూసేయండి, వచ్చేయండి, చేసేద్దాం. కావలసిన పదార్థాలు: క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, పచ్చిమిర్చి. చూడండి, తరిగి పెట్టుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీటితో ఇప్పుడు కర్రీ చేద్దామండి. చాలా రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. మా పిల్లల కోసం, చిన్నపిల్లలు వాళ్ళ కోసం అండి. ఆయిల్ వేసాను, 2 స్పూన్ల ఆయిల్ అండి. పోపు దినుసులు వేసాను తాలింపు కోసం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసానండి. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు ఈ కూరకు సరిపోతాయి, చిన్న సైజు ఉల్లిపాయలు. పోపు అయితే మీ ఇష్టం అండి, మీకు ఎంత నచ్చిందో అంత వేసుకోండి. పోపు అయితే పోపు వల్ల అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసానండి. అలాగే 1 కప్పు క్యారెట్ వేసానండి. క్యారెట్ను ఒక లైట్గా వేయించుకోండి. ముందు వేయించుకున్న తర్వాత వేగుతున్నప్పుడు మనం దీంట్లో బంగాళదుంప 1/2 కప్పు అండి, అవి కూడా వేసేద్దాం. వేసి వేయించుకుందామండి. బంగాళదుంప ఇందులో చూడండి ఎన్ని పోషక విలువలు ఉన్న దుంప కూరలు పడ్డాయో చూడండి. క్యారెట్ 1 కప్పు అండి వేసుకుని వేయించుకుంటున్నాం కదా, ఇలా నెమ్మదిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత చూడండి, కొంచెం మగ్గే విధంగా ఉన్నప్పుడు దాంట్లో కొద్దిగా మనం చూడండి ఇలా మగ్గాయి కదా, మగ్గుతున్నప్పుడే కారం 1 స్పూను, 1/2 స్పూన్ పసుపు వేసానండి. వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం. ఇలా కలిపేసిన తర్వాత అండి, ఒక్కసారి అలా కలిపిన తర్వాత మనం కొద్దిగా 1 టీ గ్లాసు వాటర్ వేద్దామండి. టీ గ్లాసు వాటర్ వేద్దాం. ఎందుకంటే దుంపలు ఉడకడానికి, కొంచెం గట్టిగా ఉండకుండా ఉడకడానికి వేస్తాం. అంటే బాగా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా, ఆయిల్లో డీప్ ఫ్రై కాదండి, ఇది కూర టైపే కూరే. చూడండి, 1 గ్లాసు వాటర్ వేసాను, టీ గ్లాసు. ఇప్పుడు ఉడికిందామండి. ఒకసారి తిప్పేసి ఉడికిందాం. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, సైడ్ డిష్ కింద కూడా బాగుంటుందండి. పిల్లలకి పెట్టండి, చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. వాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా పెట్టండి. అలాగే మీరు స్కూల్కి పంపేటప్పుడు అయితే క్యారేజీ బాక్స్లో కూడా పెట్టండి. చాలా చూడండి, తరిగి పెట్టుకున్న ఎర్ర తోటకూర అండి. మా ఆయన గారు పొలాన్ని తీసుకొచ్చారు. ఇది ఈరోజు ఈ కూర చేసి పెట్టి పిల్లలకి అన్నారండి. హాఫ్ డేస్ కదా, మారుమూల ప్రాంతాన్ని ఉంటామండి మేము. అక్కడ దొరికిన సామాగ్రి తింటూ ఉంటాము. ఆకుకూరలు అయితే ఎక్కువ తింటాము, అలాగే ప్రతిది కూడా తింటాం. అయితే గ్యాస్లు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిందండి కూర. కట్టెల పొయ్యి మీద కూడా నేను కర్రీ చూపిస్తాను. చూడండి అయిపోయింది, కర్రీ అయితే అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పోషక విలువలు ఉన్న ఈ తోటకూర, క్యారెట్, బీట్రూట్ కర్రీ అండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసి పిల్లలకి పెట్టండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలా చేసుకుని కామెంట్ పెట్టండి, ఎలా ఉన్నదనేది నాకు చెప్పండి. ఉంటానండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ అవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా మొదటి వీడియో మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను.